మొబైల్ మసాలా వారి టాలీవుడ్ రివైండ్ లో గెలుపుదామా? వర్సటైల్ యాక్టర్ కమల్ హాసన్ గారు వారి స్వీయ దర్శకత్వంలో వచ్చినటువంటి ఒక హిస్టారికల్ డ్రామాకు సంబంధించిన కబుర్లను ఒక్కసారి గుర్తు చేసుకోండి. హే రామ్, షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఎన్నో వివాదాలు. మొత్తానికి February 18, 2000 సినిమా మంచి టాక్ తెచ్చుకుంది రిలీజ్ అయిన వెంటనే. అంతేకాదు, కమల్ గారి కెరీర్లో విభిన్నమైనటువంటి సినిమాగా కూడా నిలిచిపోయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి 25 సంవత్సరాలు కదా. మరి హేరామ్కు 25 ఏళ్ళు. ఆ చరిత్ర గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అంటే మానవత్వంతో కూడుకున్నటువంటి ప్రయాణం అని చెప్పాలి. ఇట్స్ అ కల్ట్ మూవీ. అయితే కమల్ హాసన్ గారు కూడా 25 సంవత్సరాలకు సంబంధించినటువంటి జ్ఞాపకాల పర్వంలోకి వెళ్ళిపోయారు. సినిమాకి సంబంధించినటువంటి ఎన్నో విషయాన్ని పంచుకున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ హౌస్. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ గారు కీలకమైన పాత్ర పోషించారు. సాకేత్ రామ్ అంటే కమల్ హాసన్ గారి స్నేహితుడు అమ్జద్ అలీ ఖాన్ పాత్రను పోషించారు. అయితే ఇందులో షారుఖ్ గారు చేసినటువంటి క్యారెక్టర్ కోసం అని చెప్పి ఆయన రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు అంటే ఒక్క పైసా కూడా తీసుకోలేదు. ఈ విషయాన్ని ఒక సందర్భంలో కమల్ హాసన్ గారు స్వయంగా చెప్పారు. ఈ విషయాన్ని ఎవ్వరూ నమ్మరు. ఇలాంటి కథను, సినిమాని భవిష్యత్తులో మళ్ళీ చేసేటువంటి అవకాశం రాదు అని చెప్పి వారు భావించారు. అయితే కొందరు మాత్రం షారుఖ్ బిజినెస్ మ్యాన్ అని చెప్పి, కమర్షియల్ మైండ్ అని చెప్పి చెప్పారు. కానీ హేరామ్ బడ్జెట్ ఏంటో షారుఖ్ ఖాన్ గారికి బాగా తెలుసు. తాను కేవలం సినిమాలో భాగస్వామి మాత్రమే అవ్వాలనుకున్నారు, లేదా కమల్తో కలిసి ఓ చిన్న సన్నివేశంలో కనిపిస్తే చాలు అని అనుకున్నారు. అనుకున్న బడ్జెట్ దాటిపోయినా కూడా ఆయన రూపాయి కూడా అడగలేదు. కేవలం చేతుకున్నటువంటి వాచ్ మాత్రమే ఆయనకి ఇచ్చాను అని చెప్పి కమల్ హాసన్ గారు చెప్పుకొని రావడం జరిగింది. హేరామ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నటువంటి సినిమా. అంతేకాదు 3 జాతీయ అవార్డ్స్ ని దక్కించుకున్నటువంటి సినిమా. ఉత్తమ సహాయ నటుడిగా అతుల్ కుల్కర్ని, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా సారిక, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో మంత్రకు అవార్డులు తెచ్చిపెట్టినటువంటి సినిమా. యూట్యూబ్, జియో హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ అన్ని ఓటీటీల్లో కూడా హేరామ్ మనం చూడొచ్చు. అయితే యాక్టర్ నవాజుద్దీన్ సిద్దికీ ఈ సినిమాకు సహాయకునిగా వర్క్ చేశారు. అలాగే చిన్న పాత్రలో కూడా నటించారు. అయితే సినిమా డ్యూరేషన్ కారణంగా ఆయన నటించినటువంటి సీన్స్ని తీసేయాల్సి వచ్చిందట. అండ్ ప్రీమియర్ రోజు వరకు ఈ విషయాన్ని నవాజుద్దీన్ గారికి చెప్పలేదంట. విషయం తెలుసుకున్న తర్వాత కార్ పార్కింగ్ ఏరియాలో కూర్చొని ఏడుస్తూ కనిపించారంట ఆయన. ఇక షారుఖ్ ఖాన్ గారికి ఈ కథ చెప్పడానికి కమల్ హాసన్ గారు వెళ్ళగా ఆయన స్టోరీ విన్న తర్వాత ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయారట. అంతేకాదు, ఒకసారి మిమ్మల్ని టచ్ చేయొచ్చా అని అడిగితే కమల్ హాసన్ గారు ఆయన్ని ఆప్యాయంగా కౌగిలించుకున్నారంట. ఇక అప్పుడు షారుఖ్ ఖాన్ గారి ఆనందానికి అవధులు లేవంట తెలుసా. ఇక అగ్ర కథానాయకుడు రజనీకాంత్ గారు ఈ సినిమాని దాదాపు 40 సార్లు చూసినట్టుగా కమల్ హాసన్ గారి 60వ పుట్టినరోజు సందర్భంగా జరిగినటువంటి ఒక గ్రేట్ ఈవెంట్ లో స్వయంగా వారే చెప్పడం జరిగిందనమాట. ఒక సినిమాని అన్ని సార్లు చూడడం అంటే మామూలు విషయమో చెప్పండి. అండ్ ఈ సినిమాకు ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా వేరే వారిని అనుకోవడం జరిగిందంట. అయితే కమల్ హాసన్ గారికి ఆ మ్యూజిక్ పెద్దగా నచ్చకపోవడంతో ఇళయరాజా గారితో వారు మ్యూజిక్ ని కంపోజ్ చేయించుకోవడం జరిగిందట. అయితే తానొకటి తలిస్తే వేరొకటి జరిగిందా అన్నట్టుగా 2000 February 18న రిలీజ్ అయినటువంటి హేరామ్ బాక్స్ ఆఫీస్ వద్ద అయితే గనక కొంచెం పరాజయం పాలైన విషయం మనందరికీ తెలిసింది. ఈ సినిమా దెబ్బతిన్న విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకుంది. భారత ప్రభుత్వం అధికారికంగా ఈ సినిమాని ఆస్కార్ ఎంట్రీకి పంపించింది. కానీ ఆ సినిమాకు ఆస్కార్ నామినేషన్ లభించలేదు. కమల్ హాసన్ గారు తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మరొక సినిమాని తక్కువ చేసి మాట్లాడినా తర్వాతి రోజుల్లో గాంధీ మేకింగ్ వాల్యూస్ కి జయకొట్టారు. హేరామ్ సినిమాలోనే గాంధీలో టైటిల్ రోల్ పోషించినటువంటి బెన్ కింగ్స్లేను మళ్లీ గాంధీజీగా నటింపజేయాలి అని చెప్పి కమల్ హాసన్ గారు కోరుకోవడం జరిగింది. మరి గాంధీలో బెన్ ఎంత గొప్పగా నటించకపోతే ఆ పాత్రకు మళ్లీ ఆయన్ని ఎంచుకోవాలని చెప్పి కమల్ గారు తప్పిస్తారు చెప్పండి. అంతలా బెన్ నుండి నటన రాబట్టుకున్నటువంటి అటెన్ తక్కువ చేసి మాట్లాడడం సబబు కాదు అని చెప్పి అప్పట్లో విమర్శలు అయితే వినిపించాయి. బెన్ మళ్ళీ గాంధీలో లాగా గాంధీజీ పాత్రను నటించలేను అని చెప్పి వీలు కాదు అని చెప్పేశారు. దాంతో అప్పటికే ఒక నాటకంలో గాంధీగా నటించినటువంటి నజీరుద్దీన్ షాను కమల్ హాసన్ గారు సంప్రదించడం, ఆయన కూడా ఆ మేకప్ కోసం అని చెప్పి చాలా సమయం కేటాయించవలసి వస్తుంది అని చెప్పి నో చెప్పడం జరిగింది. అయితే కమల్ గారి అభ్యర్థన మేరకు చివరికి ఇంకా నజీరుద్దీన్ గారు అంగీకరించక తప్పలేదట. గాంధీకి ఘన విజయం సాధించి పెట్టినటువంటి జనం
హేరామ్కు జై కొట్టలేకపోయారు అని అనుకోవాలి. అండ్ బాలీవుడ్ యాక్ట్రెస్ రాణి ముఖర్జీ గారు తన అనుభవాన్ని పంచుకుంటూ సినిమా షూటింగ్ కి వెళ్ళినప్పుడు సహజంగానే నటీనటులు మేకప్ వేసుకుని వెళ్తారు కదా, అదే విధంగా రాణి ముఖర్జీ గారు కూడా షూటింగ్ కి వెళ్లారు. కానీ ఆ సినిమా డైరెక్టర్ గారు రాణి ముఖర్జీ గారిని చూడగానే ముఖం కడుక్కొని రామ్మా అని చెప్పి వెనక్కి పంపించారట. మేకప్ రూమ్ కి వెళ్లి రాణి గారు అక్కడక్కడ తుడుచుకొని మళ్ళీ డైరెక్టర్ గారి ముందుకు వచ్చి నిలబడడం జరిగిందంట. దానికి ఒప్పుకొని డైరెక్టర్ గారు ఇలా కాదు, ముఖం పూర్తిగా క్లీన్ గా కడుక్కొని రండి అని చెప్పి అన్న తర్వాత కంప్లీట్ గా సోప్ తో ఫేస్ క్లీన్ చేసుకుని వచ్చి డైరెక్టర్ గారి ముందు నిలబడ్డారట. అప్పుడు ఆయన అన్నారట, నువ్వు ఈ సినిమాలో అపర్ణ కాబట్టి ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండాలి అని చెప్పి అంటే అప్పుడు రాణి ముఖర్జీ గారికి సినిమాలో మేకప్ ఉండదు అని చెప్పి వారు కంప్లీట్ గా వివరించడం జరిగింది. ఇది హేరామ్ సినిమా కోసం అని చెప్పి జరిగినటువంటి సందర్భాన్ని గురించి రాణి ముఖర్జీ గారు అపర్ణగా తన నటనతో ఎంతైతే మెప్పించారో కమల్ హాసన్ గారు దర్శకత్వాన్ని వహించినటువంటి సినిమాలో తనకు జరిగినటువంటి ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్ ని అందరితో పంచుకోవడం జరిగిందన్నమాట. హేరామ్ సినిమా అనుకున్నంతగా విజయం సాధించలేదు, కానీ కొంతమందికి చాలా బాగా నచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం హేరామ్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. నా వరకు ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలను అయితే హేరామ్ సినిమా నాకు అందించింది అని చెప్పి రాణి ముఖర్జీ గారు కూడా చెప్పడం జరిగింది. ఇందుకీ హేరామ్ సినిమా గురించి 25 years బేబీ గురించి మీ కమెంట్ని ఒక్క మాటలో మాతో పంచుకోండి.